అయితే ఈసారి 8th జూన్ మార్నింగ్ 11 AM నుంచి స్టార్ట్ అవుతుంది. 24 hours అంటే 9th జూన్ 11 AM వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. దాని తర్వాత కొద్దిమంది ఎవరైనా లేట్ అయినా కానీ ఇంటి వద్ద ఇస్తాము. ఇప్పుడు ఎవరింటి వాళ్ళు, ఇప్పుడు మేము పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బత్తిన ఫ్యామిలీ భక్తులందరూ కూడా చేప ప్రసాదాన్ని అందించబోతున్నారు. మరి ఈసారి ఏ తారీఖున ఈ యొక్క చేప ప్రసాదం ఎన్ని గంటల పాటు కొనసాగనుంది, అలాగే దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో తెలియజేయడానికి ప్రస్తుతం మనతో బత్తిన ఫ్యామిలీ సోదరులు ఉన్నారు. సరే, ముందుగా చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి ప్రసాదం అందించబోతున్నారు, ప్రభుత్వానికి ఎటు సహకారం ఉంది? నమస్కారం అండి, నా పేరు బత్తిని అమర్నాథ్ గౌడ్. ఎవ్రీ ఇయర్ ఎలా అయితే జరుగుతుందో చేప ప్రసాదం ఈ ఇయర్ కూడా అలాగనే చేస్తున్నాము. అయితే మేము అన్ని డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, అన్ని పనులు జరుగుతున్నాయి. ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, పోలీసు యంత్రాంగం కానీ, ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం కానీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ అన్నీ మేము కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకొచ్చాము. ఇది 8th జూన్ మార్నింగ్ 11 o'clock నుంచి 9వ తారీఖు 11 గంటల వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇస్తున్నాము. అయితే యథావిధిగా అన్ని అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. మేము అంత గవర్నమెంట్ కూడా ఇన్ఫామ్ చేశాము, ప్లస్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కూడా మేము ఇన్ఫామ్ చేశాము. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వాళ్ళు కూడా చాలా మాకు ఎవ్రీ ఇయర్ ఎలా అయితే సపోర్ట్ చేస్తారో మేము ఈ ఇయర్ కూడా వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నాము. చేప ప్రసాదం పంపిణీ అనగానే మొత్తం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా చూస్తుంటారు. వారికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లా ఉంటుంది, ఫెసిలిటీస్ ఎట్లా ఉంటుంది? ఫెసిలిటీస్ ప్రతి సంవత్సరము ఎలా అయితే ఉంటుందో వచ్చేవారికి ఎవరికి ఇబ్బంది కాకుండా లా అండ్ ఆర్డర్ పోలీస్ అయినా కానీ, ట్రాఫిక్ పోలీస్ అయినా కానీ, ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పెషల్ బస్సెస్ ట్రాన్స్పోర్టేషన్ కోసానికి వాళ్ళు కూడా అరేంజ్మెంట్స్ చేస్తారు. వాటర్ వర్క్స్, తాగనికి నీరు అక్కడ, మళ్ళీ వచ్చే వాళ్ళు కూడా అన్ని చుట్టుముట్టు హోటల్స్లలో కూడా అన్ని అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. సో ఒకవేళ ఆ రోజు 24 గంటల పాటు ప్రసాదం అందించిన తర్వాత ఎవరికన్నా భక్తులకి అందకపోతే క్యూ లైన్లో నిలబడి వేచి చూసిన వాళ్ళకు తర్వాత రోజున ఇంత గతంలో కూడా దూద్ బౌలీలు అందించారు ఉంది, ఇలాంటి ఈసారి కూడా అట్లాంటి ఏర్పాట్లు చేస్తాము. అలాగనే చేస్తాము. దూద్ బౌలీ కాడ అది అయిపోయినాక దూద్ బౌలీ ఇంకా కవాడి కూడా అలా 2 జాగాలు అక్కడ ఇస్తాము. మరుసటి రోజు కూడా ఈ పేషెంట్లకు 24 గంటలలో అందలేని పరిస్థితుల్లో మా ఇంటి దగ్గర మళ్ళా 9వ నాడు సాయంకాలం నుంచి కూడా ఇస్తాము. ఈసారి గవర్నమెంట్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నది. కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా మేము చెప్పాము, ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు. దీని ప్రకారంగానే మనము ఫాలోఅప్ అవుతున్నాము, దానికి ప్రొసీడింగ్ అవుతున్నాము. సో అది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చేప ప్రసాద పంపిణీ అనేది జరగబోతోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా బత్తిన సోదరులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అశోక్తో రత్నకుమార్, హైదరాబాద్.